హలో గైస్, వెల్కమ్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం పొజిషన్, స్కేల్, రొటేషన్ అండ్ అలాగే ఒపాసిటీని ఎలా యానిమేట్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం పొజిషన్ యానిమేషన్లోనే మనకున్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా నేను ఇక్కడ ఒక న్యూ కాంపోజిషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో 1920x1080 24 frames per second అండ్ అలాగే డ్యూరేషన్ 5 seconds. సో ఓకే, మనకి న్యూ కాంప్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో నాకు కావాల్సిన ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో అండ్ అలాగే దాన్ని కాంపోజిషన్లోకి తెచ్చుకుంటున్నాను. సో ఇది నేను యానిమేట్ చేయబోయే ఇమేజ్. సో ముందుగా దీని స్కేల్ అనేది నేను తగ్గించాలని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఐదర్ ఈ చిన్న యారో మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా లేయర్ మీద క్లిక్ చేసి స్కేల్ అంటే ఎస్ కాబట్టి షార్ట్ కట్ ఎస్కి క్లిక్ చేస్తే మనకి స్కేల్ ప్రాపర్టీస్ ఒకటి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇందులో నేను స్కేల్ అనేది 50% తగ్గిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే రొటేషన్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి దానికి షార్ట్ కట్ ఆర్ అండ్ అలాగే 90 degrees. నెక్స్ట్ దీని పొజిషన్ని యానిమేట్ చేద్దాం. సో మన కాంపోజిషన్లో ఈ రాకెట్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలి. సో ఎక్స్ కోఆర్డినేట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. సో మనం ఇలా ముందుకు వెనక్కి డ్రాగ్ చేస్తే ఇది స్లోగా మూవ్ అవుతుంది. సో ఇఫ్ మీరు ఈ పొజిషన్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసి అప్పుడు డ్రాగ్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో నేను నాకు కావాల్సిన పొజిషన్ తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని వేసాను. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక సో నేను పొజిషన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ వర్క్ ఏరియాని ఇక్కడ వరకు తీసుకురావాలి. సో మనం దాన్ని మౌస్తో ఇక్కడ వరకు డ్రాగ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ షార్ట్ కట్ ఎన్ క్లిక్ చేస్తే మనకు వర్క్ స్పేస్ అనేది ఇక్కడితో మన బార్ టైమ్ లైన్ బార్ ఎక్కడ ఉందో అక్కడికి ట్రిమ్ అవుతుంది. సో ఎన్ అండ్ అలాగే ఇప్పుడు ఈ టైం బార్ ఇనీషియల్ స్టేట్ అంటే 0 secondsకి వెళ్ళాలి అంటే హోమ్ కీబోర్డ్లో హోమ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే ఈ యానిమేషన్ ప్లే అవ్వడానికి ఆర్ ఎల్స్ స్టాప్ అవ్వడానికి కూడా స్పేస్ బార్. సో స్పేస్. సో మన బేసిక్ యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ఇక్కడ చూస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది. సో స్పీడ్గా మూవ్ అయ్యే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనకి బ్లర్లో కనిపిస్తుంది. సో దాన్ని మోషన్ బ్లర్ అంటారు. సో మనం ఈ ఆబ్జెక్ట్ కూడా మోషన్ బ్లర్ అనేది ఎనేబుల్ చేయొచ్చు. సో దానికోసం మనకి ఇక్కడ చిన్న చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. సో అందులో ఈ ఫస్ట్ చెక్ బాక్స్, ఈ ఐకాన్ కింద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మోషన్ బ్లర్ అనేది ఎనేబుల్ అయింది. సో కొంతమందికి ఆ మోషన్ బ్లర్ అనేది ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినా కూడా ఎనేబుల్ అవ్వదు. అది ఎందుకు అంటే సో ఇక్కడ ఇంకొక ఐకాన్ ఉంది కదా, సో ఇది మెయిన్. సో ఇది కూడా ఆన్లో ఉండాలి. సో ఇది కూడా ఆన్లో ఉంటేనే మనకు మోషన్ బ్లర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యానిమేషన్ ప్లే చేసి చూస్తే మనకి యానిమేషన్తో పాటు మోషన్ బ్లర్ కూడా చూపిస్తుంది. అండ్ అలాగే ఇందులో నెక్స్ట్ తెలుసుకునేది, సో మనకి ఇల్లుస్ట్రేటర్లో మనం ఏదైనా షేప్స్ గీసినప్పుడు మనకి హ్యాండిల్స్ అనేవి వస్తాయి, కర్వ్ హ్యాండిల్స్. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఈ పొజిషన్లో ఫస్ట్ అండ్ లాస్ట్ దానికి కూడా మనకి హ్యాండిల్స్ అనేవి వచ్చాయి. సో ఇది చూస్తే మనకు కర్వ్ హ్యాండిల్స్ అనేవి వచ్చాయి. సో దీంతో మన స్ట్రైట్గా ఉన్న పాత్కి మనం ఒక కర్వ్ అనేది ఇవ్వచ్చు. సో నేను ఈ హ్యాండిల్స్ మూవ్ చేసి కర్వ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ చూస్తున్న మిగతా పాయింట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అసైన్ చేసుకున్నాయి. సో వాటిని మనం ఎడిట్ చేయలేము. సో మనం ఏవైతే కీ ఫ్రేమ్స్ ఇచ్చామో ఓన్లీ ఇక్కడ ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అండ్ అలాగే ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్, సో వీటిని మాత్రం ఎడిట్ చేయొచ్చు. అండ్ అలాగే వీటి కర్వ్ హ్యాండిల్స్ మాత్రం మనం ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే సో టైం అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే మనకి ఆ రాకెట్ అనేది మనం ఏదైతే కర్వ్ ఇచ్చామో ఆ కర్వ్లోనే మూవ్ అవుతుంది. సో దీన్ని మోషన్ బ్లర్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ అలాగే
రాకెట్ అయితే ఇప్పుడు మూవ్ అవుతుంది, కాకపోతే దాని రొటేషన్ అనేది మనం ఇచ్చిన ఆ కరువు తగ్గట్టు లేదు. సో ఇప్పుడు దాన్ని మనం 2 వేస్లో యానిమేట్ చేయొచ్చు. ఒకటి, లేయర్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే మనకు రొటేషన్ వస్తుంది. సో దీనికి కూడా మనం కీ ఫ్రేమ్స్ అనేవి వేసుకోవచ్చు. సో కొంచెం సో ఫస్ట్ మెథడ్, మనం ఇలాగ పాత్ మొత్తం కూడా కీ ఫ్రేమ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో ముందుగా ఈ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేస్తాను. అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్, అండ్ అలాగే ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి, సో దీని రొటేషన్ అనేది ఫస్ట్ 90 ఉండదు కదా, 90కి తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి పైన లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇందులో ట్రాన్స్ఫార్మ్ అండ్ అలాగే ఆటో ఓరియంట్, అండ్ అలాగే దీని షార్ట్కట్ Ctrl+Alt+O. సో అది మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది కదా, దీన్ని ఓరియంట్ అలాంగ్ పాత్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం ఇచ్చిన పాత్కి ఆటోమేటిక్గా రొటేషన్ అనేది ఓరియంట్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే, సో చూసారు కదా, అన్ని కీ ఫ్రేమ్స్ వేయకుండా మనం జస్ట్ ఈ ఆటో ఓరియంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కూడా మనం దీని రొటేషన్ అనేది యానిమేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీనికి ఒక కొత్త పొజిషన్ పాత్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో 1 సెకండ్ అయ్యేసరికి ఈ పొజిషన్ అనేది రైట్కి మూవ్ అవ్వాలి, అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ 2 సెకండ్స్కి వెళ్ళాలి. సో దీన్ని ఈ టైం బార్ని మనం స్పెసిఫిక్గా ఒక టైంకి రీచ్ అవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ కూడా ఆ టైంని స్పెసిఫై చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ 2 సెకండ్స్, అండ్ అలాగే 2 సెకండ్స్కి వెళ్ళేసరికి ఇది ఇప్పుడు కిందకి రావాలి. సో అండ్ నెక్స్ట్ 3 సెకండ్స్. సో 3 సెకండ్స్ అయ్యేసరికి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి, అండ్ అలాగే 4 సెకండ్స్. 4 సెకండ్స్ అయ్యేసరికి ఇది మళ్ళీ టాప్కి రీచ్ అవ్వాలి. సో మన వర్క్ ఏరియాని ఇక్కడ వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి అయితే మనం డ్రాగ్ చేయొచ్చు. సో సారీ, లాస్ట్ పట్టుకుని డ్రాగ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సింప్లీ ఎన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే నేను దీన్ని ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్లో కావాలనుకున్నాను, కాకపోతే మనం ఇక్కడ యానిమేషన్కి ఆటోమేటిక్గా మనకి కర్వ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ పాయింట్ చూసుకుంటే మనకు ఆల్రెడీ 2 కర్వ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఐదర్ ఈ కర్వ్స్ని మనం మాన్యువల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్ట్ క్లిక్ చేసి స్ట్రైట్గా డ్రాగ్ చేయండి, ఆర్ ఎల్స్ మనం ఇంకో సింపుల్ పని కూడా చేయొచ్చు. సో ఈ పాయింట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, అండ్ అలాగే కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. సో ఇక్కడ కంటిన్యూస్ బీజర్ అని ఉంది కదా, సో దీన్ని లీనియర్లోకి సెట్ చేసి ఓకే. సో ఇక్కడ మనకి కర్వ్స్ అనేవి పోయాయి. సో సేమ్ అలాగే కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, లీనియర్, కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, లీనియర్. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే, సో ఇది నేను యానిమేట్ చేయాలనుకున్న పార్ట్. సో ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్లో గీస్తామన్న గ్యారంటీ లేదు. నేను స్టార్టింగ్ అండ్ అలాగే ఎండింగ్ పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, అండ్ అలాగే ఇక్కడ మనం పొజిషన్ వీటితో మార్చాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చాయి. ఫర్ సపోజ్ అదే మౌస్తో మనం డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తే, సో అలా కూడా చేద్దాం. ఫర్ సపోజ్ అదే మనం మౌస్తో కానీ దీన్ని డ్రాగ్ చేస్తే,
అదే మౌస్తో కనుక మనం పొజిషన్ అనేది యానిమేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ అనేది కూడా రాదు. సో మనకి ఒక ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ ఆర్ ఎల్స్ ఓవెల్ ఆర్ ఎల్స్ సర్కిల్ కావాలి అనుకుంటే మనం ఆ షేప్స్ని ఇల్లుస్ట్రేటర్లో కానీ ఫోటోషాప్లో కానీ గీసి వాటిని కాపీ చేసి మనం మన ఇమేజ్ ఆర్ ఏదైనా ఫైల్ ఉందో వాటి పాత్కి మనం దాన్ని అసైన్ చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో గైస్, దీనికోసం నేను ఇల్లుస్ట్రేటర్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇల్లుస్ట్రేటర్లో పెన్ టూల్ తీసుకుని నేను ఒక పర్ఫెక్ట్ రెక్టాంగిల్ అనేది గీస్తాను. సో షిఫ్ట్ హోల్డ్ చేసి సో ఇక్కడ నేను ఒక పర్ఫెక్ట్ రెక్టాంగిల్ గీసాను కదా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ అండ్ దెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మన లేయర్ని సెలెక్ట్ చేసి దాని పొజిషన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు అక్కడ కాపీ చేసింది ఉంది కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. కంట్రోల్ B. సో ఇప్పుడు చూస్తే మనం అక్కడ ఏదైతే పాత్ గీసామో సో అదే పాత్ ఇప్పుడు దీని పొజిషన్ కింద అసైన్ అయ్యింది. సో మనం ప్లే చేసి చూస్తే రాకెట్ అనేది పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్లో యానిమేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇల్లుస్ట్రేటర్లో కొన్ని షేప్స్ అనేవి గీసుకుని వాటిని ఇక్కడ మన యానిమేషన్ పాత్ కింద అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇంకొక పాత్ని కూడా గీస్తాను. పెన్ టూల్ తీసుకుని సో ఇప్పుడు ఈ పాత్ని కూడా సెలెక్ట్ చేసి కంట్రోల్ C కంట్రోల్ V. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే సో మనం ఇల్లుస్ట్రేటర్లో ఏదైతే పాత్ అసైన్ చేసామో సో అదే పాత్లో ఇక్కడ మన పొజిషన్ అనేది యానిమేట్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని రొటేషన్ మార్చడం ఎలాగో మనకు ఆల్రెడీ తెలుసు కదా. లేయర్ సెలెక్ట్ చేయండి, పైన లేయర్ ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మ్, ఆటో ఓరియంట్ అలాంగ్ పాత్, దెన్ ఓకే. సో ఒక్కోసారి మనకి ఇటువంటి రొటేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో దీనికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ రొటేషన్ ఓపెన్ చేయండి అండ్ దెన్ దీని రొటేషన్ ఏ సైడ్ స్టార్ట్ అవ్వాలో మనం దీనికి డిటర్మైన్ చేయాలి. సో ఇక్కడ మనం ఎటువంటి కీ ఫ్రేమ్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని రొటేషన్ డిఫైన్ చేస్తే సరిపోతుంది అండ్ దెన్ ప్రెస్ స్పేస్. సో గైస్, ఈ ఎపిసోడ్లో మనం పొజిషన్ యానిమేషన్లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ తెలుసుకున్నాం అండ్ అలాగే ఓరియంటేషన్ అలాంగ్ పాత్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫోటోషాప్ నుంచి కాంపోజిషన్ లేయర్స్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుని వాటిని ఎలా యానిమేట్ చేయాలో చూద్దాం. సో అంటిల్ దెన్, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.